బాబాయ్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? గోరింక పురుషోత్తం. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి ఇప్పుడు? వ్యవసాయం పని అంటే నీళ్ళు కదంతా లేటుగా వస్తున్నాయండి, వర్షాలు లేవు అంటే. దాకా వర్షాలు పడ్డాయి కదా బాబాయ్. అప్పుడు ఆకుమళ్ళు అండి, ఆకుమళ్ళు టైం అయితే ఆకుమళ్ళు కొన్ని ఒక పట్టగా పోయినాయి, మళ్ళీ రెండో పాత పోసారు. ఇప్పుడు మీలాంటి వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర అంతా అందుబాటులో ఉందా? ఇస్తున్నారండి, ప్రభుత్వం బాగానే ఇస్తుంది. పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు, నిజంగా జమ అవుతుందా? లేదండి, సగం సగంగా ఇస్తున్నారండి సార్. 2 ట్రిప్పులకి వస్తుంది సార్, ఒకేసారి జమ అవుతున్నాయి. ఫస్ట్ 20 రోజుల తర్వాత ఇస్తుంది, మళ్ళీ ఒక నెల అయిన తర్వాత ఇస్తుంది. ఇప్పుడు మీలాంటి రైతులను కూటమి ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడీ పరంగా కానీ ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? అది ప్రభుత్వం నిధులు ఇస్తే దాని ప్రకారం మొత్తం, కానీ మేము చెప్పగలుగుతాం, మేము చెప్పలేము. మీకు మందుల పరంగా కానీ లేదంటే పంటకు సంబంధించిన ఎరువుల పరంగా కానీ డ్రిప్ ఇరిగేషన్ పరంగా కానీ సబ్సిడీలు అందుతున్నాయా మీకు? సబ్సిడీలు అంటే మామూలుగా వ్యవసాయం పట్ట భూమి ఉన్న వాళ్ళకి అందుతాయండి. మీదేంటి కౌలు రైతా? కౌలు రైతు. ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా మీ లాంటి వ్యవసాయదారులను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది? ఏమండి, ఏం చెప్పండి దానికంటే పండితే ఓ బత్త తినేవాళ్ళమే, కానీ పండపోయిన రైతు నా కౌలు కట్టమంటారండి, కట్టపడతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది, దానికి ఏమో తప్పలేదు. ఇప్పుడు సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా, ఆ పథకాలు ఎలా అనిపించాయి? అందులో పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు? పెన్షన్లు అన్నీ అందరికీ ఊరంతా బాగానే ఇస్తున్నారండి పెన్షన్లు. మామూలుగా వికలాంగుల పెన్షన్కి మామూలుగా తక్కువ 50 సంవత్సరాల పెన్షన్లు బాగానే ఇస్తున్నారండి బాబు. ఇప్పుడు చూసుకుంటే మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు, నిజంగా తల్లికి వందనం అందుతుందా ప్రజలందరికీ? కొంతమందికి దీంట్లో తేడా వస్తున్నాయండి, మరి ఎందుకని ఒకళ్ళు ఏమో 13,000 అందిని అంటున్నారు, ఒకళ్ళు 12 అంటున్నారు, ఒకళ్ళు 11 అంటున్నారు. మరి దాంట్లో తేడా అంటే మనకు తెలియదు బాబు. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు అన్నదాత సుఖీభావ కింద రైతులకు నిధులు విడుదల చేస్తున్నారు, రైతు భరోసా కింద. ఎలా అనిపించింది అసలు ఆ నిధులు రైతులకి విడుదల చేస్తున్నారంటే? అది పట్ట భూముల వాళ్ళకేనండి, మామూలు పాలు పొలాలకి నిధులు అందవండి. అంటే ఇప్పుడు మీలాంటి, అంటే మీకు పట్టా భూమి లేదా, కౌలు రైతా మీరు? కౌలు రైతు. మీలాంటి కౌలు రైతులు కూడా చంద్రబాబు గారు చేస్తా అంటున్నారు కదా. అయ్యే రైతులకి అంతే, మాకెవరు, మాకు ఏముంటాయండి. మరి అధికారం నీకు అక్కడ భూమి చేస్తున్నారంటే కౌలు, ఆ భూమి ఉన్న రైతు మాకు ఇస్తే ఏంటి, ఆ కార్డు ఇస్తే మాకు అంతే, మాకు అందవు కదండి బాబు. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2029లో నేనే సీఎం, ఒక్కొక్కడు అంతూ చూస్తాను అంటున్నాడు. నిజంగా 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా? దానికి ఉందండి, అంటే చెప్పాలండి, దానికి అవుతాడు అవడం అన్నది ఇప్పుడు ప్రజల మీద ఉందండి. అది